మన కోటల నది శాస్త్రంలో 15వ అధికరణం, అందులో అధ్యాయం 1 శ్లోకం 36 గురించి తెలుసుకుపోతాం. విరుద్ధమగు విషయమును సాధనము చేసుకుని ఒక విషయమును సాధించుట విపర్యము. ఉదాహరణము, ప్రతికూలుడైన శత్రువు లక్షణములు వీటికి విరుద్ధముగా ఉన్నాడు. దీనిచేత వాక్యము సమాప్తి అగురో అది వాక్యశేషము. ఉదాహరణము, రెక్కలు ఛేదింపబడిన రాచకార్యములన్నీ నిలపబడిపోవడం ఇందు పక్షి అనున్నది వాక్యశేషము. పురుణ వాక్యమును నిషేధింపబడుటకు అనుమతము. ఉదాహరణము, రెండు పక్షములు, ఒక ఔరోభాగము, ప్రతిగ్రహము, ఇది వ్యూహ విభాగమని అవసనములు. ఒక విషయము నతిశయించి వర్ణించుట వాక్యాయనము. ఉదాహరణము, విశేషించి సంగమములలోను సంఘ ధర్మములు గల రాజు కులములలోను జోదము కారణముగాను విభేదము కారణముగా వినాశము సంభవించును. జోదము మూలమున దుష్టులకు లాభము కలుగుట చేతనం, పరిపాలనలో దౌర్బల్యము సంభవించుట చేతనం, వ్యసనములన్నింటిలో అది పాపిష్టము. పదములోని గుణముల నుండి దాని తాత్పర్యమును చెప్పుట నిర్వచనం. ఉదాహరణము, శ్రేయస్సు నుండి మనుషుని తొలగించినది కనుకను వ్యసనమునకు పేరు సార్థకమవుతుంది. దృష్టాంతము చెప్పి ఒక విషయమును సాధించడం నిదర్శనము. ఉదాహరణము, ఏలైన బలవంతుడు యుద్ధము చేయటం ఏనుగుతో తన పాదమును సాధనముకు ఉపయోగించి యుద్ధము చేయుటయే సర్వత్ర వర్తించు సూత్రం నుండి మినహాయించుట అపవర్గం. ఉదాహరణము, వారు తిరుగుబాటు చేయుకున్నట్లు వారి నెల్లప్పుడు తన సమీపమందే ఉంచుకొనవలెను. రాష్ట్రము లోపల కలహములు సంభవించినప్పుడు ఇట్లు చేయవలసినది లేదు. ఇతర గ్రంథకర్త అంగీకరించకపోయినా ప్రత్యేకార్థముతో గ్రంథకర్త ఉపయోగించు మాట స్వసంజ్ఞ. ఉదాహరణము, ప్రథమ ప్రకృతి, అతని పొరుగు రాజ్యమును పాలించేవాడు ద్వితీయ ప్రకృతి, దాని తరువాతి రాజ్యమును పాలించేవాడు తృతీయ ప్రకృతి. ప్రతిషేధించదగిన వాక్యము పూర్వపక్షము. ఉదాహరణ, రాజును పట్టుకొనిన వ్యసనముల కంటే సమాత్యుని పట్టుకొనిన ఎక్కువ ప్రమాదకరము. దానిని గురించి తుది నిర్ణయము ఉత్తర పక్షము. ఉదాహరణము, తక్కిన ప్రకృతిలో అతని ఆధీన మందుట చేత ఏలయన అన్నింటికి ఒకట స్థానము దండువాడు రాజు. సర్వత్ర వర్తించు సూత్రము ఏకాంతము. ఉదాహరణము, కావున తాను ఉత్సాహవంతుడగు ఇది తర్వాత చెప్పబడును కనుక అనాగత వేక్షమును. ఉదాహరణము, స్థూలమానములు భౌతవాద్యక్ష అధ్యాయమందు వివరింపబడిన ఇది ఇంతకు ముందే చెప్పబడి అదే క్రాంత వేక్షణము. ఉదాహరణము, మాతుల్యవలసిన గుణములు ఇంతవరకు పూర్వమే వివరింపబడిన ఇదే కానీ మరి ఒకటి కాకూడదు అనట నియోగము. ఉదాహరణము, కనుక అతనికి ధర్మార్థములను బోధించవలను కానీ అధర్మమును అనర్థమును బోధించరాదు. ఇట్లా విధము మరి ఒక విధము గాని అనుట వికల్పము. ఉదాహరణము, లేదా ధర్మ వివాహములను పుట్టిన కుమార్తెను ఇట్లు అట్లు అనుట సముచ్చయము. ఉదాహరణము, అతడు కన్న తండ్రియు బంధువులకు ఆసక్తి హక్కుదారుడు. స్పష్టముగా చెప్పవలన దానిని చేయుట ఊహ్యము. ఉదాహరణము, దాతయు ప్రతిగ్రహీతయు నష్టపడకుండానట్లు కుశలను రద్దు విషయమును నిర్ణయించవలను. ఇట్లి శాస్త్రము ఇట్టి తంత్రయుక్తములు సాధనములకు ఇహలోక పరములకు సంపాదనార్థము పాలనార్థము వ్రాయబడినది. ఈ శాస్త్రము ధర్మార్థ కాలమునకు ప్రవర్తింపజేసి వారిని రక్షించుతున్నది. అధర్మమును అనర్థమును ద్వేషమును నాశనం చేయుతున్నది. నందరాజుల వంశమున శాస్త్రమును భూమిని ఎవడు
కోపాలను దరిత కాలను ఉద్ధరించను అతడు ఈ శాస్త్రము రచించను. ఇది అంతర్యుక్తి అనే 15వ అధికారంలో అంతర్యుక్తులు అనే మొదటి అధ్యాయం. దీనితో పాటు అర్థశాస్త్రంలో అంతర్యుక్తి అనే 15వ అధికారంలో సమాప్తం. శాస్త్రములకు భాష్యములు వ్రాసిన వారిలో విపత్తములు అనేకములు ఉండటం వలన గమనించి విష్ణుగుప్తుడే స్వయముగా సూత్రమును భాష్యమును రచించవలెను.